ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇది వచ్చేసి నా లైఫ్లో ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన. ఇది వచ్చేసి నాకు స్వామివారికి అంటే నేను ఈ ఒక మంత్రాన్ని జపించానండి. అంటే జస్ట్ 3 times మనస్ఫూర్తిగా నేను స్వామివారిని ప్రార్థించాను అంతే. సో నేను మిస్ అయిన ఆ వస్తువుని వెంటనే నా కంటికి కనిపించేలా చేశారు. అంటే ఇది మీకు సిల్లీగా ఉండొచ్చు, అంటే అది మనకి ఎంత వాల్యుబులో అది మనకు తెలుస్తుంది. అది కూడా ఎక్కడ ఉందంటే మా ఇంటిలో కూడా కాదండి, బయట ఎక్కడో పడిపోయింది. మొత్తం కూడా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. అలాంటి టైంలో నాకు తెలిసింది ఒకటి, ఈ ఒక్క మంత్రాన్ని నేను జపించుకున్నాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ ఒక్కటేనండి. నాకు ఈ సమస్య ఉంది స్వామి, నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ మార్గం లేదు, ఎవ్వరూ దిక్కు లేరు, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఈ విధంగా నాకు కనిపించేలా చేయి తండ్రి. ఇది లేకపోతే చాలా నష్టము, అంటే ఇంకా ఇది లేకపోతే ఇంకా నేను లేను అన్న ఇదిలోనే అని మనస్ఫూర్తిగా ప్రార్థించానండి అంతే. స్వామివారు అంటే వెంటనే జరిగిపోయిందా కాదు, ఒక 10-15 నిమిషాల తర్వాత ఆయనే కనిపించేలా చేశారు. అది మా ఇంటిలో కూడా లేదండి, ఆ వస్తువు మా ఇంటి బయట వైపు ఎక్కడ పడిపోయిందో కూడా తెలీదు. అలాంటి వస్తువుని మాకు అందించేలా చేశారు. ఇది కేవలం వస్తువు గురించి మాత్రం కాదండి, ఇది మనం నమ్ముకునే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మనం స్వామివారిని ఎంత డీప్గా స్వామివారిని ప్రార్థిస్తామో అంతే విధంగా స్వామివారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్మే ఒకే ఒక్కటి. సో నేను ఎంత గట్టిగా అనుకుంటానో అంత గట్టిగా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇదే కాదు, మీరు ఎంత పెద్ద చాలా ఇదిలో ఉన్నా కూడా, అంటే ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా కూడా మనల్ని ఖచ్చితంగా గట్టెక్కిస్తాడండి. సో ఇదైతే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. నేను ఈ శ్లోకాన్ని నా పిల్లలకి ఖచ్చితంగా చెప్తూ ఉంటానండి. చెప్పడమే కాదు, బండి మీద పిల్లల్ని నేను స్కూల్కి డ్రాప్ చేసేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మేము అదొక సరదాగా ఆ పాటలాగా పాడుకుంటూ వెళ్తూ ఉంటాము. సో ఇది ఒకటి. సో నాకెందుకు ఇది మీకు అందరికీ షేర్ చేయాలని అనుకున్నాను, అందుకేనండి షేర్ చేశాను. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ